అప్పా పోయింటప్పా ఏమని తెలుపున్నారు నా కొడుకులు? ఇప్పుడే నీ పెద్ద కుమారుడు గోవిందుని చంద్రమల్లి అడిగి విచారించగా మీకు 7 మంది కుమారులు, అవును కదా, 6 మంది కుమారులకు మంచి రామలక్ష్మణాథ తుప్పాతి కొడలు ఉన్నాయంటప్ప. అవును తలారి. అందరికంటే చిన్నవాడు ముద్దుల కుమారుడు ఎంగల్ రెడ్డికి ఎద్దులు లేని కారణం ఒకరిపైన ఒకరు వంతులు వేసుకొని సేద్యాలు చాలా బందేళ్లు బండాయి. శివ శివ అంటే ఒకరి మీద వంతులు వేసుకున్నారా? వీళ్ళు 6 మంది సేద్యాలు చేస్తాంటే నీ చిన్న కొడుకు ఎప్పుడు గెనాలింటి తిరుగుతాడంట. ఎక్కేది బస్సు, దిగేది బస్సు. మదనపల్లికి పోతా అంటే మెట్టెట్లు కొనుక్కుంటాడంట. చింతాను పోయి సిగరెట్లు తాగుతాడంట. బ్రాందీ తాగుతాడు. పుంగునూరుకి పోయి పుల్లకూర నాకుతాడంట. కాదరా, పుల్లకూర నాకాలంటే వాడికి పుంగునూరుకి ఏం పోలేదురా? ఏమినా సినిమా. అందుకే ఈ 6 మందితో సమానంగా నీ చిన్న కొడుకు కూడా ఎద్దులు తెస్తే సేద్యాలు చేస్తారంటప్ప. లేకపోతే వారగా వెళ్ళిపోతారంట. వెళ్ళిపోతారా? అవుపా. అయినా కూడా నా కిడవల ప్రాణముడిగా అవును నా 7 కొడుకుల్ని వారగా పంపిస్తానవిరా? పంపించద్దు పన్ను. అయినా ఇప్పుడు దక్షిణమే ఏమే నా చిన్న కొడుకు చిన్న కొడుకి దుప్పల కుర్రలు తెచ్చిన సేద్యాలు కుదురుకుంటాయి కదా, ఎద్దులు తెస్తే సేద్యాలు చేస్తారంట. అయినా మా యొక్క కాపురేట్లో ఒకటి ఉంది. ఏంది? 2 1 2 3 ఏమే పద్ధతి? ఏం పద్ధతిపా అంటే తల్లి మాట లేనిది ఏమే కడప మాట్లాడము, భార్య మడికి ఇప్పుడు బదులు చెప్పము. అబ్బా ఏమే ఎట్లా మా ఫ్రెండ్లా బుద్ధికి లేక ఇట్లా పెద్ద పెద్ద రూంపులు అవుతాయి మా కొంపల్లో. ఏమి ఆలు మొగులకు బుద్ధికి లేక మీ తక్కవారిలో అట్లా ఉంటుందిలే. అయ్యో మీ కాపు గుట్టు గడప అది కదా, కాపు గుట్టు గడప దాడుతుందా? దాటదు కదా. అయినా ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి నా భార్యకి ఒక మాట చెప్పి అలాగే పరవడ దేశం ఎద్దుల వరం పదాము. అలాగనే ప్రభు. అలాగే నా భార్య దొరసాడు ఈ సహోదరు పిలిపించరా? సరేనప్పా. మా ఏమమ్మ అద్దాలు కూడా పెట్టేసింది. మా అమ్మ లోపల చెల్లిగా నీ వైపే వస్తున్నా కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా పొరపుతున్న రాత్రి నడిగా ఉతికి చేరిన గువ్వల నడిగా అందరినీ సరదాగా నువ్వు ఎదురైతే సరిపోగా అసలే ఒంటరి కళ్ళు అటుపై నిరీక్షలు, అసలే ఒంటరి కళ్ళు అటుపై నిరీక్షలు. అరే పాపమని నదిదాసు చెందను తానే తానే దర్శనే మే రానంట్రామా అయ్యా అమ్మా దర్శనే నాకు
బాబు తలారి చందమామలాంటి దానా నీ అందమంతా చూసి అవులే మురిసిపోతున్నా అవులే అందమైన ధన బెంగుళూరులోనూ అబ్బాయి రంగడి నాది అవునా బంగారంత నీకే సింగారించుకే బెంగుళూరులో ఏరా ఎర్రకోటమ్మా ఏమిరా నీకు పాపా అబ్బాయి ఎంత అందంగా ఉన్నావే ఎవరే నీవు నాలో అలకడి ఏయ్, పాపా ఎవరు బాబు నీవు నేనెవరో తెల్దా ఆహా నేనెవరో తెల్దా ఎవరు నీవు బాబు తలారి పాపా నేనెవరని తెలిసినదా నేనెవరో తెల్దా ఏయ్, ఎవరు తెలుసా ఎవరు తూరు చిన్నదానా మనసున నేను లేనా ఏయ్, నేను లేనా పరిపింది మరపింది నా మనసును కాచివే ఆశలు నన్ను లేపితివే నన్ను మోసము చేసివే కూరుతున్నదానా ఏమిరా నీకు ఏమ్మా బాబు తలారి నేనెవరని తెలిసినదా నువ్వు విశ్వనాథన్ కుటుంబరాలు కాదు నువ్వా వాడేవుడు వెళ్ళిపోయి ఎప్పుడో టార్చ్ లైట్ ఎత్తుకోనే వాడు రకాలం పొద్దులు వస్తాడు ఉండు మళ్ళా ఏయ్ ఓ ఓరు సన్న బట్ట కదా సన్న పొద్దారా లావులో చుమ్మట్ల కంటే లావు పడతా బట్ట ఆహా అవురా పాల్గొండ పర పాలన చేశారు గబల్హారెడ్డి మనగాడు రెడ్డి రాఘవల్ల రెడ్డి మనగాడు రెడ్డి 33 గ్రామాల రెడ్డి నానాదు హుడయా రాఘవల్ల రెడ్డి 26 గ్రామాలకు హక్కుదారుడేరా నానాదు హుడయా బాబు తలారి గోలుగుల పరిపాలన చేసి అవును రావుల రెడ్డి ఆ భార్య పట్టపతోరు సార్ నాగురా నేను దర్శనం అంటే నువ్వేనా ఆ, ఎవరో అనుకోని దొరికింది పెగలని చిన్న బాగా నువ్వు అయ్యో ఏమి? కాళ్ళకు ముక్కుందామని కాల్డా కాళ్ళు బాబు తలారి అయినా కూడా ఈ ఇంద్రుగుడు సభకైనా నన్ను ఎవరు నేను పిలిపించిన